From the roots of Bharat to the eternal wisdom of Sanatan. This is Sanatan Chronicles. గొడ్డలి, విపరీతమైన కోపం. పరశురాముడు అనగానే మనలో చాలామందికి గుర్తొచ్చేది ఇదే కదా. కాని అసలు కథే ఇక్కడితో అయిపోదు. నిజానికి అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. యుగ యుగాలుగా సాగుతున్న ఆయన ప్రయాణం వెనుక ఒక పెద్ద ప్రణాళిక, ఒక ఖచ్చితమైన ఉద్దేశముంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. అవును, అసలు ప్రశ్న ఇదే. విష్ణువు అవతారమైన పరశురాముడు బ్రాహ్మణుడిగా పుట్టికూడా అంతటి క్షత్రియ లక్షణాలతో అంత హింసకు ఎందుకు దిగాడు? ఆయన అవతారం వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటి? రండి, ఈ కథ లోపలికి వెళ్ళి ఆ రహస్యమేంటో చూద్దాం. పరశురాముడి కథ ఏదో ఒక్క యుగంతో ఆగిపోయేది కాదండి. త్రేతాయుగంలో చూస్తే శ్రీరాముడి కంటే ముందే ఉన్నారాయన. సీతాస్వయంవరంలో ప్రత్యక్షమయ్యారు. మళ్ళీ ద్వాపరయుగంలోకి వస్తే భీష్ముడికి, ద్రోణుడికి ఆయనే గురువు. ఆఖరికి కర్ణుడికి శాపం పెట్టింది కూడా ఆయనే. ఇక ఇప్పుడు మనమున్న కలియుగంలో చివరి అవతారమైన కల్కికి శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని పురాణాలు చెప్తున్నాయి. అంటే ఆయన కథ మన ఇతిహాసాల అన్నింటినీ కలిపే ఒక గొలుసులాంటిది. సాధారణంగా విష్ణుమూర్తి అవతారం ఎత్తారంటే దాని వెనుక ఏదో ఒక పెద్ద కారణముంటుంది కదా. కాని పరశురాముడి విషయంలో ఒక్క కారణం కాదు, ఏకంగా 5 కారణాలున్నాయి. అవును, ఒకదానితో ఒకటి సంబంధమున్న 5 సంఘటనలు ఆయన భూమి మీదకు రాక తప్పని పరిస్థితిని సృష్టించాయి. అసలు ఈ 5 కారణాలేంటో చూస్తే చాలా ఆసక్తిగా ఉంటుంది. కథ ఎక్కడ మొదలవుతుందో తెలుసా? ఒక దివ్యమైన గొడ్డలి దగ్గర. అక్కడినుంచి ఓ చిన్న పొరపాటు వల్ల పూర్తిగా మారిపోయిన ఒక విధివైపు వెళ్తుంది. ఆ తర్వాత ఒక రాజుకొచ్చిన 1000 చేతుల వరం, అది తెచ్చిపెట్టిన గర్వం, ఆ గర్వానికి ఒక మహర్షి ఇచ్చిన శాపం, ఇక చివరిగా వీటన్నిటి ఫలితంగా భూమాత పెట్టిన ఆర్తనాదం పరశురాముడి అవతారాన్ని ఖచ్చితం చేశాయి. సరే, ఇక ఒక్కో దాని గురించి వివరంగా చూద్దాం. ఈ కథ మూలాలు ఎప్పుడో సత్యయుగంలో ఉన్నాయి. ఒకసారి శివుడికి, విష్ణు అంశలైన నరనారాయణులకు మధ్య ఒక పెద్ద ఘర్షణ జరుగుతోంది. ఆ సమయంలో శివుడు తీసి విసిరిన ఒక గడ్డిపరక ఒక అద్భుతమైన, దివ్యమైన గొడ్డలిగా మారిపోతోంది. దాన్ని చూసి శివుడే ఆశ్చర్యపోయి, భవిష్యత్తులో విష్ణువు అవతరించినప్పుడు పరశు అనే ఈ గొడ్డలి నిన్నే వచ్చి చేరుకుంటుందని మాట ఇస్తాడు. అప్పటినుంచి ఆ పరశు సరైన యోధుడి కోసం, తన యజమాని కోసం ఎదురుచూస్తూంది. ఇక రెండో కారణం, అనుకోకుండా జరిగిన ఒక పొరపాటు. విధి రాతనే మార్చేసిన పొరపాటు. రుచిక మహర్షి అని ఒకాయన తన భార్య సత్యవతికి, ఆమె తల్లికి సంతానం కోసం ఒక యాగం చేస్తాడు. ఇక్కడ ప్లాన్ ఏంటంటే, బ్రాహ్మణురాలైన తన భార్యకు శాంత స్వభావమున్న ఓ జ్ఞాని, క్షత్రియురాలైన అత్తగారికి పరాక్రమవంతుడైన ఓ వీరుడు పుట్టాలని 2 రకాల ప్రసాదాలు సిద్ధం చేస్తాడు. కాని ఏం జరిగిందో ఏమో, సత్యవతి పొరపాటున ఆ ప్రసాదాలు మార్చేస్తుంది. అంతే, కథ మొత్తం అడ్డం తిరిగింది. ఆ ఒక్క చిన్న తప్పు వల్ల బ్రాహ్మణ వంశంలోనే భయంకరమైన క్షత్రియ లక్షణాలున్న మనోడు పుట్టడం ఖాయమైపోయింది. 1000. ఇవి కార్తవీర్యార్జునుడు అనే రాజుకి దత్తాత్రేయస్వామి ఇచ్చిన చేతుల సంఖ్య. ఊహించుకోండి, 1000 చేతులు. అతను చేసిన ఘోరమైన తపస్సుకు మెచ్చి దత్తాత్రేయస్వామి 1000 చేతులతో పాటు నువ్వు ధర్మం వైపు ఉన్నంతకాలం నిన్ను యుద్ధంలో ఎవ్వరూ ఓడించలేరు అని వరమిస్తారు. ఇక ఆ వరంతో అతనికి అంతులేని శక్తి వచ్చేసింది. ఇక ఆ వర గర్వంతో, అహంకారంతో కార్తవీర్యుడు ఏం చేశాడంటే, అగ్నిదేవుడు ఆకలిగా ఉన్నానంటే ఏకంగా ఒక అడవిని కాల్చేమని చెప్పాడు. పాపం, ఆ అడవిలో ఆపవా అనే మహర్షి ఆశ్రమముంది. తన కళ్ల ముందే ఆశ్రమం కాలి బూడిదవటం చూసి ఆ మహర్షికి పట్టరాలి కోపమొచ్చింది. అప్పుడే శపించాడు. విష్ణువే స్వయంగా భూమిమీదికి దిగివచ్చి నీ ఆ 1000 చేతులు నరికేస్తాడు అని. చూడండి, విష్ణువు చేతిలో అతని చావు అప్పుడే ఖరారైపోయింది. ఇక చివరి 5వ కారణం, భూదేవి మొర. కార్తవీర్యుడు, వాడిలాంటి ఎంతోమంది గర్విష్ఠులైన క్షత్రియరాజుల అరాచకాలతో భూమిక భరించలేకపోయింది. వాళ్ల పాపపు బరువు మోయలేక భూమాత నేరుగా విష్ణుమూర్తి దగ్గరకెళ్ళి వేడుకుంది. అప్పుడు శ్రీమహావిష్ణువు ఆమెకు అభయమిచ్చి, నేను జమదగ్ని మహర్షి రేణుకాదేవులకు 5వ కొడుకుగా పుట్టి ఈ భూభారాన్ని తగ్గిస్తానని మాట ఇచ్చాడు. చూశారా, ఈ 5 కారణాలు కలిసి చివరికి ఆ బాలుడి జననానికి దారితీశాయి. జమదగ్ని ఆశ్రమంలో రాముడు అనే పేరుతో జన్మించాడు. పుట్టింది బ్రాహ్మణ కుటుంబంలోనే అయినా
ఆనాడు ప్రసాదం మారడం వల్ల విధి కూడా మారింది కదా. అందుకే అతనికి చిన్నప్పటినుంచి వేదమంత్రాల కన్నా విల్లంబుల మీదే ఎక్కువ మనసుండేది. ఇక యుద్ధవిద్య మీద ఆసక్తితో రాముడు నేరుగా హిమాలయాలకు వెళ్ళిపోయాడు. శివుడి కోసం ఘోరమైన తపస్సు చేశాడు. అతని దీక్షకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై వరాల వర్షం కురిపించాడు. ఒకప్పుడు నరనారాయణలతో యుద్ధంలో పుట్టిన ఆ దివ్య గొడ్డలి పరశివును ఇచ్చాడు. భార్గవాస్త్రంలాంటి ఎన్నో దివ్యాస్త్రాలు ఇచ్చాడు. తనలోని శివాంశను కొంత పంచి ఇచ్చాడు. అన్నింటికన్నా ముఖ్యంగా చిరంజీవిగా అంటే అమరుడిగా ఉండే వరాన్నిచ్చాడు. ఆ క్షణం నుంచే ఆ రాముడు చేతిలో పరశువును ధరించిన పరశురాముడు అయ్యాడు. సరే, ఇప్పటిదాకా అంతా బానే ఉంది. కాని ఇప్పుడు మనం కథలో అత్యంత కీలకమైన అత్యంత నాటకీయమైన ఘట్టంలోకి అడుగుపెడుతున్నాం. పరశురాముడిలోని ప్రచండమైన కోపాన్ని, ఆయన ప్రతీకార జ్వాలని ప్రపంచానికి పరిచయం చేసిన సంఘటనలు ఇక్కడే మొదలయ్యాయి. ఒకరోజు ఏం జరిగిందంటే, పరశురాముడి తల్లి రేణుకాదేవి నీళ్లు తెస్తుండగా ఆమె మనసులో ఒక క్షణంపాటు ఓ చిన్న అపవిత్రమైన ఆలోచన వచ్చింది. అంతే, అంత చిన్న విషయానికే జమదగ్ని మహర్షికి తీవ్రమైన కోపం వచ్చేసింది. తన కొడుకుల్ని పిలిచి మీ తల్లి తల నరికేయండి అని ఆజ్ఞాపించాడు. మొదటి 4 కొడుకులు అమ్మని చంపడమా అని నిరాకరించారు. కాని పరశురాముడు తండ్రి మాటే వేదం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆజ్ఞను పాటించాడు. అయితే అతని విధేయతకు మెచ్చిన జమదగ్ని ఏం వరం కావాలో కోరుకో అనగానే వెంటనే నా తల్లిని మళ్ళీ బ్రతికించు అని కోరుకున్నాడు. ఇది జరిగిన కొంతకాలానికే ఆ 1000 చేతుల రాజు కార్తవీర్యార్జునుడు జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ వాళ్ళ దగ్గర కోరిన కోరికలన్నీ తీర్చే కామధేనువు అనే దివ్యమైన ఆవుంది. దాన్ని చూసి కార్తవీర్యుడికి కన్నుగుట్టింది. ఆ ఆవు నాకిచ్చేయండి అనడిగాడు. జమదగ్ని అది మా ప్రాణం, ఇవ్వలేం అని చెప్పారు. అంతే, ఆ అహంకారంతో అధికార మదంతో కార్తవీర్యుడేం చేశాడంటే జమదగ్ని మహర్షిని అక్కడికక్కడే చంపేశాడు. కళ్ల ముందే భర్తను చంపేయడం చూసి రేణుకాదేవి తట్టుకోలేకపోయింది. గుండెలు పగిలేలా ఏడుస్తూ 21 సార్లు రామా 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 అని అరుస్తూ గుండెలు బాదుకుంది. ఆమె పెట్టిన ఆ 21 ఆర్తనాదాలే పరశురాముడు తీసుకోబోయే భయంకరమైన ప్రతిజ్ఞకు కారణమయ్యాయి. అలా ఇంటికి వచ్చిన పరశురాముడు చనిపోయి పడియున్న తండ్రిని, దుఃఖంలో మునిగిపోయిన తల్లిని చూశాడు. ఇక అతనిలోని ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అప్పుడే ఆ భయంకరమైన శపథం చేశాడు. నా తల్లి పెట్టిన ఒక్కో కేకకు బదులుగా ఈ భూమిమీద ఉన్న అహంకార క్షత్రియ వంశాలను ఒక్కోసారి మొత్తం 21 సార్లు నాశనం చేస్తాను అని ప్రతిన పూనాడు. ఆ తర్వాత మాహిష్మతిలో జరిగిన యుద్ధం మామూల్ది కాదు, అసాధారణం. ఒకవైపు ఒంటరిగా పరశురాముడు, మరోవైపు 1000 చేతుల కార్తవీర్యుడు, అతనికి సాయంగా వచ్చిన కొన్ని లక్షల మంది సైనికులు, ఎన్నో రాజ్యాల సైన్యాలు. చూడ్డానికి గెలుపు ఎవరిదో స్పష్టంగా అనిపించింది. కాని జరిగింది వేరు. పరశురాముడి ఉగ్రరూపం ముందు ఎవరూ నిలబడలేకపోయారు. తన పరశువుతో కార్తవీర్యుడి 1000 చేతులను నరికేశాడు. ఆ తర్వాత అతని తలని ఖండించాడు. అంతటితో ఆగలేదు. ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి మొత్తం మాహిష్మతి రాజ్యాన్నే బూడిద చేసేశాడు. ఆయన దైవిక శక్తి ముందు అంతా నాశనమైపోయింది. అయితే కార్తవీర్యుడిని చంపినంత మాత్రాన కథ ముగియలేదు. అతని కొడుకులు ప్రతీకారంతో మళ్లీ వచ్చి జమదగ్ని మహర్షిని హత్య చేస్తారు. ఇక దాంతో పరశురాముడి సహనం పూర్తిగా నశించింది. తన ప్రతిజ్ఞను నెరవేర్చడానికి ఈ భూమిమీదున్న గర్విష్ఠులైన క్షత్రియ వంశాలను 1 కాదు 2 కాదు ఏకంగా 21 సార్లు సమూలంగా నాశనం చేశాడు. ఇలా తన ప్రతిజ్ఞ తీర్చుకున్న తర్వాత పరశురాముడి పాత్రలో ఒక పెద్ద మార్పొచ్చింది. ఇక ఆయన విధ్వంసకారుడు కాదు. ఆయన ఒక శాశ్వత గురువుగా, దారి చూపించే మార్గదర్శకుడుగా మారిపోయారు. ఆ తర్వాత యుగాల్లో ఆయన పాత్ర చూడండి. త్రేతాయుగంలో విష్ణువు మరో అవతారమైన శ్రీరాముడినే ఎదుర్కొని ఆయన బలాన్ని పరీక్షించారు. ద్వాపరయుగానికొస్తే భీష్ముడు, ద్రోణుడు లాంటి మహామహులకు ఆయనే యుద్ధగురువు. ఇక చివరిగా కలియుగంలో అంతిమ అవతారమైన కల్కికి శిక్షణ ఇవ్వడానికి ఆయన ఇప్పటికీ ధ్యానంలోనే ఉన్నారని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఇదంతా చూశాక మన ముందొక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. పరశురాముడి కథ కేవలం తండ్రి చావుకి ప్రతీకారం తీర్చుకున్న ఒక కొడుకు కథ, లేక
భూమిమీద పెరిగిపోయిన అధర్మాన్ని నాశనం చేసి మళ్లీ ధర్మాన్ని, సమతుల్యతను నిలబెట్టడానికి జరిగిన ఒక దైవిక ప్రణాళికలో భాగమా? ఆలోచించు.